వెళ్ళి చూస్తే ఎవరు ఉన్నట్టు లేదే. ప్రభు కోనే విషం తాగి చచ్చినట్టున్నాడు. ప్రభు వీడు చనిపోతూ ఏదైనా వెల్లడి చేసి ఉంటే చేస్తే విషప్రయోగం జరిగిందన్న సందేశం మనకెవరు పంపుంటారు? మహామంత్రి మామూలుగా ఏదైనా మంత్రాంగం నడిపిస్తున్నారేమో. ఏమైతేనే చేతికి చిక్కింది అనుకున్న అదృష్టం జారిపోయింది. జయంతికి విషయం తెలుసుంటే అది యోచించవలసిన సంగతి. తెలిస్తే ప్రమాదమే. అది తెలుసుకుందాం పదండి. ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు తెలుసా? మన రాజా. నీకు నిజంగా మతిపోయింది. నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పానుకో నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం నా 2 కళ్ళతో నేను చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ టీవీ, ఆ దర్జా, అబ్బా అబ్బా వర్ణించడానికి ఈ 4 ఒకటి చాలు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నన్ను ఎప్పుడు నమ్మవు. నేను పొరపాటు పడ్డానా? ఒక కంచంలో తిరిగి ఒక కంచంలో పెరిగాం, ఒక మంచంలో పెరిగాం. నా రాజా నేను గుర్తుపట్టాలనుకుంటావా? ఇదిగో సరే, సాయంత్రం సుబ్బులు, నేను, సుబ్బులు, నువ్వు కలిసి కోట్లోకి వెళ్దాం. అక్కడ చూద్దు కానీ. ఏం సుబ్బులు? ఆ ఇంద్రలోకం నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రంభే దిగి వచ్చినట్లు. ఏమిటా పాడు మాటలు? ఎవరు మీరు? నీ పాదదాసుని. నిన్ను చూచి ఒక్క ఉరుకున వచ్చేశాను. నన్ను అనుగ్రహించవు. అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు? అబ్బా, వెలుగుడ్డులా పెట్టేశావరా. నీకెంత బలం ఉందిరా? నా బలం సంగతి నీకేం తెలుసు? రా చూపిస్తా. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. ఓహో, నన్నే పరీక్షిస్తున్నావా? అయితే చూడు. ఎవడా నువ్వు? ఆ పిల్ల ఎక్కడ? ఎవరు? నేను. మీరు మీరు తమరు? ఏం కావాలి? నా బావ కోసం వచ్చాను. బావా ఇక్కడ ఎందుకుంటాడు? అవునవును, ఇక్కడ ఎందుకుంటాడు? పొరపాటేంటి, మన్నించండి. రావటం పోవడం కూడా నీ వంతేనా? నిజం చెప్పు, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ విషయం మీకెందుకు? నాకెందుకేమిటి? వాడిని ప్రేమించకపోతే నన్ను ప్రేమించు అని అడగడానికి. ఏంటి? కోపం కోపం. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు. అందలంగారా? ఓహో, ఆహా ఆహా, ఎక్కడ సంపాదించావయ్యా ఇంత అపరూప సుందరిని? మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నలం గారు. ఎంత చక్కని చుక్కను పంపించారు, ఎంత చక్కని చుక్కను పంపించారు. తమ్ముడం గారు, నేను అన్నలం గారు, నాకు తెలుసు. మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు తమ్ముడం గారు. ఏది కాదు, నాకు ఇదే కావాలి అన్నలం గారు. ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏకాంతం. తమ్ముడం గారు, ఓ అదండి అన్నలం గారు. ఏమిటని ఆలోచిస్తున్నావు? ఆహా, నీ కళ్ళల్లో 1000 దీపాలు వెలుగుతున్నాయి, చెంపల్లో చెంపులు ఆడుతున్నాయి. జాగ్రత్త, దగ్గరకు వచ్చావంటే ఏం చేస్తానే? నా చేతిలో చిక్కిన ఆడపిల్ల ఎవరూ తప్పించుకోలేదు. రా రా. మనిషివా పశువా? మరదల పిల్ల ఎగిరి పడకు, గడసరి పిల్ల పులికి పడకు. బావా
అన్నయ్య చెబితే నమ్మలేకపోయాను. నిజమేనమాట. ఏమిటిదంతా? ఇది గండికోట రహస్యం, అతి పరమ రహస్యం. గుంటలకు అక్కడి నుంచి పొంచి చూస్తున్నాడు, ఆ తర్వాత చెప్తాను. ఎవరిక్కడ? భద్రంగా ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళు వింటూ దగ్గర విడిచండి. నేను చూస్తుంటే వేళ ఆకలి తప్పి అన్నీ మర్చిపోతున్నా. చూస్తూ కూర్చోడు అలవాటైన వాళ్ళకి అంతేలే. మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడవు కానీ. అమ్మో, మీ నాన్నని చూస్తేనే నా నాలుగు పెడతట్టుకుపోతుంది. ఆ మీసాలు ఏమో చెప్పు, తీసేయకూడదు. నాకు కాస్త గుండె ధైర్యం వస్తుంది. అందులో నువ్వు నేను ప్రేమించుకున్నప్పుడు ఆ గుండు గడిగి చెప్పు. ఊరుకోండి, మా నాన్న వచ్చి వేళ ఊరుకోండి, మీకు చొరవ ఎక్కువైపోతుంది. అది కాదు సుబ్బులు, ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారు నమ్మకం అంటే అది నీకేం తెలుసు, నాకేం తెలుసు, మీ నాన్నకేం తెలుసు. అందుకని ఏ రోజు కిరికిరి ఆ రోజే చూసుకోరా శిష్య అని మా గురుదేవుడు చెప్పాడు. కిరికిరి కిరికిరి సుబ్బులు 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 కిరికిరి ఎక్కడ దాక్కోను? ఎప్పుడు ఆ మూట్లో దాక్కూడదు. తొందరగా వచ్చేసా. ఏ లేదు, నాకు కాస్త అనుమానం తగిలింది. ఆ కిరికిరిగాడు వచ్చాడు ఎలాగా? కిరికిరా రాలేదు నాన్న. ఏమిటా తప్పుడు? ఏదో పంది కుక్క అయింది నాన్న. పంది కుక్క. అమ్మ కాస్త నీళ్ళు చూడాలి, స్నానం చేయాలి. అలాగే నాన్న. వెళ్ళమ్మా. దొరగొండి పొడి దొంగగడ్డ నాకే రాశాడమ్మా. ఎవరు? ఏం కావాలి? నేను కోట నుంచి వచ్చాను. ప్రభు రమ్మన్నారు. నిజంగానా? నిజంగా, ఎవరికి చెప్పొద్దన్నారు. రా, ఉండు, ఇప్పుడే వస్తాను. ఏది? ఎక్కడున్నారు? వస్తారమ్మా. ఎక్కడికి? మొన్న తళుక్కుమని మెరుపులా మెరిసి మాయమయ్యావు, ఇప్పుడెక్కడికి పారిపోగలవు? లే దారిలో. ఏమిటి మోసం? మోసమా? కావలసినది అందుకోవడానికి ఏది చేసినా న్యాయం. నీ అందం ఈ అంతఃపురానికే శోభనిస్తుంది, అందుకే పిలిపించు. జాగ్రత్త. ఎవరనుకున్నావు నన్ను? ఎవరేమిటి? తొలి పొంగు యవ్వనంతో నీ సోయగాలు దోచుకోమంటూ చాటి చెప్పుతున్న రంభరి. నా నోరు ముయ్యాలంటే నీ నోరు ఇంకా చేరువకు రావాలి. వదులు, లేదా నీ గుండెలు చీరుస్తాను. నీ చురుకు చూపులతో ఇదివరకే నా గుండెలు చీల్చివేశావు. నా మాట విని సంతోషంగా నాకు లొంగిపో. ఆహా ఆహా,
ఏమి నడక ఏమి నడక, నీ నడకే ఒక నాట్యం. రాయంచ ఒయ్యారం ఒలికిపోతోంది. ఏది నా కన్నుల కరువు తీరా ఒక్కసారి ఆడవు? నేనా? నా ప్రాణం పోయినా ఆడను. ఓహో, ఏమి కంఠం, ఏమి కంఠం! నీ కంఠంలో కోటి కోయలు కూస్తున్నాయి. ఒక్క నాట్యమే కాదు, ఆడుతూ పాట కూడా పాడాలి. నా చేత ఆడించడం నీ తరం కాదు. అలాగా? ఆడు ఆడు ఆడు. పాడనా ఏమండి మహారాజు గారు, మీరు ఇక్కడ కాస్త రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోండి. మేము ఈ పిల్లితో కాస్త లవ్ చేసి వస్తాం. అన్నలం గారు, అన్నలం గారు, ఎక్కడ? అన్నలం గారు మీరా? ఇక్కడ ఏమిటి పచ్చి శృంగారం? మీరేదో పచ్చని చిలకన పట్టినట్టు, మందిరంలో పెట్టి మచ్చిక చేసుకుంటున్నట్టు ఆ DPW డంకన్ చెప్పాడే ఏడ్చాడు. ఎవరి కంట పడకూడదు అనుకున్నానో వాడే దాపురించాడు. అవధారణం గారు సమయానికి వచ్చారు. మా అన్నలం గారు తన జీవితంలో ఆడదాని చేత తాపులు తిని పరాభవించబట్టం ఇదే మొదటిసారి. ప్రభు, మామూలుగా ఈ మామూలు మండిపోను, ముందు కట్లు విప్పు. అవునవును, మామూలుగా మర్చిపోయాను. అన్నలం గారు, మీ వంటి తీరు వాలకం చూస్తూ ఉంటే కీలు కీలు వేరు చేసినట్టుందే. ప్రభు, ఇది కూడా మామూలుగా ప్రేమ కలాప ఫలితమేనా? అవధాని గారు, ఈ అవమానం మా అన్నలం గారికే కాదు, మా సంస్థానానికే అవమానం. అవధాని, ఆ DPW డంకన్ గారు ఎవడో ఎక్కడుంటాడో తెలుసుకోండి. వాణ్ణి చిత్రవధ చేస్తాను. అన్ని విధాలా మనకు అండదండగా ఉంటున్న శ్రీమంతుడు వీరు ఎండేరు మీద వంతెన, నాగులేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు. 4 రోజులు అయ్యేటప్పటికి వంతెన కూలిపోయింది, ఆనకట్ట బద్దలైంది. మీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు. చెప్తాం. ఇందులో నా తప్పేమీ లేదండి అయ్యా. అడుసులో బెల్లం, కోడిగుడ్డు సొన కూడా దట్టించి మరి గట్టి కట్టాం. కానీ ఓహో, ప్రభుత్వ పరం కాకముందే కూలిపోయింది. ఎందువల్ల? అందుకు నేనేం చేయగలను ప్రభు? పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసే నాదుడే లేకపోయే. దళపతి గారు దయచేస్తారని కొన్నాళ్ళు, ప్రతాపసింహులు గారు ఏం చేస్తారని మరికొన్నాళ్ళు, ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని ఇంకొన్నాళ్ళు, ఈ విధంగా జాప్యం చేసుకుంటారే వచ్చారు ప్రభు. ఇంతలో ఆ గంగమ్మ తల్లికి ఆదేశం వచ్చింది. ఆ వరదలో కొండలే కొట్టుకుపోయాయి. ఇహ ఈ వంతెళ్ళు, ఆనకట్టలు ఒక లెక్కటండి. చెప్తాం. పాపం, ఆ గంగమ్మ తల్లే వంతెనకు బలిగోరి ఉంటుంది.
అవును ప్రభు, అది ఆనవాయితేనండి. చూచారా అన్నలం గారు మన ఆత్మీయుల నిజ స్వరూపం? వీని వెంటనే ఒంటరిగా బలి ఇవ్వండి. వీడి మొండాన్ని 10 మందికి తెలిసేలా బహిరంగ ప్రదేశంలో ఉంచి వీడు చేసిన నేరం, అనుభవించిన శిక్ష అన్ని భాషల్లో రాతి పలకం మీద వాయించండి. ప్రభు, ఇతను ధనాసరి ధనయ్య. అధిక ఆహారోత్పత్తికి బావి త్రవిస్తానని 2000 వరహాలు పుచ్చుకున్నాడు. అబద్ధం మహారాజా, నా చేతికి వచ్చింది 200. అదేమిటి? మంజూరైంది 2000 అన్నారండి. మనకంటే మా ఊరు నుంచి నగరానికి, నగరం నుంచి మా ఊరికి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయండి. ఆ రాకపోకలకు దారి ఖర్చులకు అందరూ సగం అయిపోయిందండి. మిగిలిన సొమ్ము మరి వెళ్తే చిల్లర దేవుళ్లకు చిన్న నైవేద్యం అండి, మూల విగ్రహాలకు పెద్ద నైవేద్యం అండి. అంచెల వారీగా తమ అధికారులందరికీ అంతో ఇంతో ముట్ట చెప్పుకుంటూ వచ్చేప్పటికీ నా కాడ మిగిలింది 200 అండి. పాపం తంబులు ముట్టద్దల్లా తమరు ఒక్కరికేనండి. ఈ 200తో అనుకున్న బావి తవ్వగలమా? తమరే చెప్పండి. ఇది ఆ జరుగుతున్న తంతు. దళపతి ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. వచ్చి ఈ దళారులకు మంత్రి గారు, ప్రభు ఈ లంతగొండులు, దగులుబాజీలు, వినాయకులు ఎవరో ఆరా తీయండి, మా ముందు హాజరు పెట్టండి. వీరికి వెంటనే 2000 వరహాలు ఇచ్చి పంపించండి. మీకు ముట్టకపోతే మాకు మనవి చెయ్యండి. ప్రభు, ఇతడు అనాథరక్షక బిరుదాంకితుడు, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామపీడితులకని, బొక్కసు నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంత ఇల్లు కట్టుకుని కొనుక్కుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాలేదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలయ్యే నాటికి బాధలు నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక భవనాలు కట్టించి అందులో కులుకుతున్నారా? ఎంత మాట ప్రభు. ఆ భవంతులన్నీ బాడికిచ్చారు, అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరికొందరిని ఆశ్రితులకు నివాసం కల్పిస్తున్నావు ప్రభు. మంత్రి గారు, ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. చేద్దాం. వీడు చేసిన మోసానికి ఫలితంగా తల కొరిగించి గాడిద మీద ఎక్కించి ఊరేగించండి. అలాగే. ప్రభు, రెక్కలు వెనక్కి విరిచి కట్టి చిన్న బరికలతో 100 దెబ్బలు కొట్టించండి. దళపతి, ఈమె ఎవరు? ఈ నీచురాలు ఈమె చేసిన నేరం ఏమిటో చెప్పు. చిత్తం. ఈమె గ్రామస్తులు మంచినీటికి వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆత్మహత్య? అమ్మా, ఆత్మహత్య మహాపాపం అని నీకు తెలియదా? జీవించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. అమ్మా, భగవంతుడు ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికి లేదు. అది చట్ట విరుద్ధం. ఇంత పాపానికి ఎందుకు పూనుకున్నావమ్మా? అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి? నేనా? ముమ్మాటికి మీరే. మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు పన్నులు చెల్లించిన వారిని భయపెట్టాలని నా భర్తను నడివీధిలో కొట్టి కొట్టి ప్రాణాలు తీశారు. నట్టింటిలోంచి నన్ను వీధిలోనికి తరిమారు. ఊరు లేని నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే దిక్కులేక వీధి వీధి తిరిగి తిరిగి కొంగు తాచి బిచ్చమెత్తబోతుంటే గుస్తికి కూడా పన్ను కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న ఒక్క బిడ్డ ఈ చేతుల్లో మరణించింది ప్రభు. కన్న బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు. ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బావిలో దూకపోతే అక్కడ మీ రక్షక భటులు ప్రత్యక్షమై ఇది నేరం అంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పండి, నేను ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నన్ను సర్వనాశనం చేసి ఈ స్థితికి తీసుకొచ్చి ఇప్పుడు శిక్షిస్తామంటున్నారా? శిక్షించండి ప్రభు, శిక్షించండి. శిక్షిస్తాం, శిక్షిస్తాం. అనలంగా చెప్పండి, ఏమిటి శిక్ష? ఈమె చేసిన నేరానికి శిక్ష ఏమిటి? ఏముంది? నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు కొరడా దెబ్బలు,
కొట్టాలి కొట్టాలి, కానీ ఆమెను కాదు. ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజభటులు. వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రజా సంక్షేమాన్ని కాపాడతానని గద్దె ఎక్కాను. నీతి న్యాయం ధర్మం కాపాడుతానని శిరస్సును ముఖటం ధరించాను. నేను అపరాధం, నాకు శిక్ష విధించండి. కొట్టండి, నన్ను కొట్టండి. మహారాజా మహారాజా నాయనా నాయనా, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందులు చేస్తావా? ఆచారం ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది. తమరే శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండించాలి, శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించాలి, భటుడు తప్పు చేస్తే ప్రభునే దండించాలి. దళపతి అందుకో కొరడా, కొట్టు, 100 దెబ్బలు. మహారాజా అమ్మా అమ్మా, నీకు జరిగిన దానికి విచారిస్తున్నా. ఇక నీ పోషణ భారం మా దివాడమే వహిస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చిన ఈ పరిస్థితులు మారాలి. ఆకటి చావులు అన్యాయాలు నశించాలి. మంత్రి గారు నిరూపించండి. వెంటనే ఊరు ఒక్కొక్క శరణాలయం. ప్రభు ప్రభు, తమరు కరుణామూర్తులు. తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. కానమ్మా, ఈ పరిస్థితులు ఇలా అవటానికి కారణం నేను. అధికారులను అదుపులో పెట్టలేని అప్రయోజకులైన పాలకుడు నేను. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. దళపతి చూస్తానే రా. కానీ క్షమించండి మహారాజు. Wonderful! You were a great king. Solomon came to judgment. దేశాలు తిరిగాం, రాజ్యాలు తిరిగాం, కానీ ఎట్టి రాజును ఎట్టి దేశంలోనూ చూడలేదు. రాజావా, మా రాణి గారికి మీ గొప్ప మరీ చెప్తాం. మా ల్యాండ్ లో ఇది ఒక కథగా చెప్తాం. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ కింగ్డమ్. ఏమిటి విచిత్రం? చరిత్రలో జరగని సంఘటన. అతి పవిత్రమైన సింహాసనం మీద అంత హీనంగా ప్రవర్తించాడు. రాజు దైవాంశ సంభూతుడనే మాట మరచి ఒక సామాన్యునిలా మెలిగాడు. వాడు నిజంగా జయంతి కాడని నా అనుమానం. అనుమానం ఏమిటి ప్రభు? ఆనాటి శ్రీరామచంద్రుడు, శివి, కర్ణుడు అతనిలో కనిపించారు. అవధాని! అలా నటించాడు. లేకపోతే ఈ కరుణేమిటి, ఈ దయేమిటి, ఈ కోతలేమిటి? కనకము సింహాసనమునా ప్రభు, వాడిలో చూసారా అత్తయ్య, మీ అబ్బాయి ఎలా వెళ్ళిపోతున్నారు? ఇదంతా నా కర్మ. ఏ జన్మలో ఏ దంపతులు విడదీశాను, ఈనాడు అనుభవిస్తున్నాను. చిరంజీవికి ఇంకా చిన్నతనం అమ్మా. క్రమంగా అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఓర్పుతో ఉండాలి తల్లి. మంత్రి గారు ఈ నాటకం కట్టిపెట్టండి, లేకపోతే కొంప మునుగుతుంది. ఏమైంది? ఎవరికైనా అనుమానం కలిగిందా? ఇంకా అనుమానం పెట్టారేమో. ఆలస్యం అయితే గుట్టు బయటపడుతుంది. ఇప్పటికే నేను కత్తి మీద సాగు చేస్తున్నాను. రాకుమారి బాధ చూడలేకుండా ఉన్నా. ఆ పతివ్రత నా మూలకంగా నరకేతను అనుభవిస్తుంది. వీళ్ళని ఇక్కడ ఉంచారంటే నా కడుపు చెరువై నిజం చెప్పేయాల్సి వస్తుంది. రాజా, నా మాట వినండి మంత్రి గారు. మహారాణికి రాకుమారికి అనుమానం కలగకముందే మనం మేలుకోవాలి. ఒక వంక ప్రతాప్ కూడా నన్ను వేసుకుక్కలా కనిపెడుతూనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది, యువరాజును వెంటనే ఇక్కడ జరిపించగలిగితే బ్రతికిపోతాం. నిజమే, కానీ యువరాజా వారిని కదిలించరాదంటున్నాడే వైద్యుడు. ఇప్పుడు నాకు వెళ్ళినండి, లేకపోతే ప్రమాదం తప్ప. సరే, వెళ్తాను. అమ్మా, ఏమి మహారాజు గారు కోట బయట కొల్లేరమ్మ తోటలో ఎవరో ఒక అమ్మాయితో రోజు రాత్రిపూట రహస్యం కలిసి ఆటలు పాటలు. ప్రభువుల వారి మీద చాడీలు చెప్పే ఉద్యోగం నీకెవరిచ్చారు? ఇంకెక్కడన్నా ఈ మాట జరావా దేవుడి మన చేస్తాను. జాగ్రత్త. తప్పైందమ్మా, మన్నించండి.
శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నాను. ప్రభువులు కోలుకుంటున్నారు. ఇంకా స్పృహ రాలేదు. స్పృహ రావడానికి ఎంతకాలం పడుతుంది? వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరగా రావాలి. అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచేలా చూడాలి. అలాగే. ఏమిటి? ఆ ముసలినక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడా? అవును ప్రభు, వెళ్తాడు, చూసి వచ్చాడు. ఎందుకు వెళ్ళుంటాడా? వెళ్ళి చూస్తే ఎందుకు తెలుస్తుందిగా. పదండి. ఎంత చక్కని వాడు. పోతే ఆ మోసగాడిని గద్దె నుంచి దించడం ఎలాగా? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుండాలి. ప్రభు, రాజుగా నటిస్తున్న ఆ మోసగాడిని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయట పెట్టేస్తే మన కాళ్లను మనమే నరుక్కున్నట్టుంటుంది. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలి నక్క పన్నిన పన్నాకు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్పదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసానికి మోసమే ప్రతిక్రియ. దళపతి, వెంటనే జయంతుని లోహదుర్గం చేసి అప్రమత్తుడమై ఉండాలి. చెప్తాం. చూస్తావే, బండిలో చేస్తాను. అందరూ బయలుదేరండి. రాధా, రాధా, రాధా. ఓ, ఇక్కడున్నావా? నా పిలుపుకు బదులు లేకపోయేసరికి ఇంకా రాలేదనుకున్నాను. ఎంతో నిస్పృహపడ్డాను. రాధా, మహారాణి, మీరా ఇక్కడ? ఏ ఆశ్చర్యంగా ఉందా మీకు? అర్ధరాత్రి వేళ కోట విడిచి ఎందుకు వచ్చానని అడుగుతున్నారా? అది కాదు మహారాణి, మంచు పడుతోంది. మందిరానికి వెళదాం పదండి. నా మీద ఎంత అభిమానం ఉన్నట్టు ఎందుకు నటిస్తారు? మహారాణి, నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎవరి రాధా? మహారాణి, ఆ విషయం మీరు నన్ను ప్రశ్నించకూడదు. నన్ను అపార్థం చేసుకో. ప్రభు, మీరెంతో మారిపోయారు. రాజ్యాభిషేకానికి పూర్వం కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు. ఇప్పుడేమో కుంటి సాకులతో నాకు దూరంగా ఉంటున్నారు, ఉంచుతున్నారు. నేనేం పాపం చేశాను? నేను మీకెందుకు పగైపోయాను? ఒక్కసారైనా నన్ను నవ్వుతూ పలకరించారా? మహారాణి, మహారాణి, మీరు నన్ను మాటలతో చిత్రవశ చేస్తున్నారు. నిజానికి మీరే నన్ను చిత్రవద చేస్తున్నారు. నా మొహం చూసి చెప్పండి. నన్ను అంటరాని దానిగా చూసి నాకు దూరంగా తిరగడంలో మీ అభిప్రాయం ఏమిటి? మహారాణి, నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా? చేస్తే మన్నించండి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం ఎలా హింస పెట్టకండి. ఏమని చెప్పను? నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పను మహారాణి? అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా? అయ్యో భగవంతుడా! ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను మీ భార్యగా బ్రతికుండడం, ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవడము. మహారాణి, మీ మాంగళ్యం మీద 2 రోజులు ఊరిం పట్టండి. అంతకంటే మిమ్మల్ని ఏమీ కోరను మహారాణి. కట్టుకున్న భర్త అనురాగం కరువైన తరువాత ఆ ఆడది బ్రతికుండడమే అనవసరం. నిజమేనమ్మా, కానీ చిరంజీవి అంత కఠినాత్ముడు కాడు. మీకు తెలియదు అత్తయ్య గారు, ఎన్నాళ్ళు మీ అబ్బాయి ఎన్ని విలాసాల్లో మునిగి తేరుతున్నా అందులో కంట చూసేవారు, నవ్వుతూ నాతో మాట్లాడేవారు. ఇప్పుడు నన్ను ఎంత రంపపోత పెడుతున్నారో మీకే తెలుసు. నిప్పును చూసినట్టు చూస్తున్నారు. నా నీడంటేనే ఆశ్రయించుకుంటున్నారు. లలిత, నీతో అత్తయ్య, మీ అబ్బాయి గారు అర్ధరాత్రి అప్పుడు అంతపురం వదిలి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఒక పల్లెటూరు పిల్ల దగ్గరికి. లలిత, నేను కళ్ళారా చూశాను అత్తయ్య. రాజ్యాభిషేకంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషించాను. అబ్బాయితో నేను మాట్లాడతానులేమ్మా. వద్దయ్య, వద్దు.
నీకు తెలియదు. నువ్వు ఊరుకోలేదు. ఊరుకో. అమ్మా, మీరు ఇంకా నిద్రపోలేదా? నిద్ర ఎలా పడుతుంది నాయన? నీ వంటి ప్రయోజకుణ్ణి కన్న తల్లికి కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ అమ్మ మీద అభిమానం అక్కర్లేదు. అన్యం పుణ్యం తెలియని ఆ అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడవే. ఏదో అత్యవసరమైన రాజకార్యం మీద వెళ్ళానమ్మా. నాకు తెలుసు ఆ రాతకార్యం ఏమిటో. నాయన, ఇంకా నీకు ఈ వెకిలి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీ కోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో. ఏ కోపం వచ్చిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేమీ అనలేదు. ఈనాడు నువ్వు గండికోట ప్రభువువి. నీ మీద నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది. నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీరులేదు. అమ్మా, దైవ సాక్షిగా చెప్తున్నా, నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన, లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వమని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? అమ్మా, మీ పాదాలకి చెప్తున్నానమ్మా. మీ కోడలు మహాపతివ్రత, అతి ఉత్తమురా. ఆమెస్తే నాకెంతో గౌరవం. అమ్మా, మీకు తెలియదమ్మా ఆమె గురించి నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదమ్మా. నాయనా, నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. కానీ సమయం రావాలి. మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు, ఈ లోకమంతా నోరారా పిలవచ్చు, మీ పాదాలు తాకి ధరించవచ్చు. మీ యొక్క కొడుకుకే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం అవుతుంది. కానీ భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావా? తప్పు కాదు. రా, మీ ఇద్దరి మధ్య ఆవరించిన అగాధం ఈనాటితో కూడిపోవాలి. రా. అంత ఘోరం చేయకండి అమ్మా, అంత ఘోరం చేయకండి. ఏమిటి ఘోరమా? భార్యాభర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయనా, నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, ఏమిటా రహస్యం? నాతో చెప్పు. అమ్మా, చెప్పలేనమ్మా, చెప్పలేను. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు. అది త్వరలోనే మీకు తెలుస్తుంది, త్వరలోనే మీకు తెలుస్తుంది. మంత్రి గారు, మంత్రి గారు, ఆలస్యం చేసామా? కార్యం చేయమించుకుంటుంది. ఏమైంది రాజా, ఏమైంది? తెల్లవారి యువరాజు అంతఃపురంలో ఉండి తీరాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అడగత్తిరలో పోకలా ఉంది. అంటే అటు మహాపతివ్రత రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నాను, ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. ఇక నా కోసం దేశాల పాలైన నా రాత ఏమైందో తెలియక సతమతమవుతున్నాను. మంత్రి గారు, మంత్రి గారు, ఇక ఈ పోటుగప్ప నాటకం ఆడలేదు. మహారాజును వెంటనే తీసుకుని రావాలి. రాజా, పదండి. ఏదో ప్రమాదం జరిగింది. యువరాజు కూడా మాయమయ్యారు. వైద్యుడు ఇదే ప్రతాపే చేసుంటాడు. మన గుట్టు పసిగట్టాడేమో, యువరాజుని హత్య చేశాడేమో. లేదు, యువరాజును కూడా హత్య చేయదలుచుకుంటే ఇక్కడే చేసి ఉండేవాడు. ఏదో ఎత్తి వేశారు, ఎక్కడో దాచి ఉంటారు. వెంటనే మనం తెలుసుకోవాలి. ఆగండి, గుర్రాలు అలసినట్టున్నాయి. విశ్రాంతి తీసుకుని వెళ్దాం.